10 స్ట్రెచెస్ ఇన్ 10 మినిట్స్. మీకు ఎప్పుడైనా బాడీ టైర్డ్గా అనిపిస్తుంది, అప్పుడే నిద్ర లేచారు, బాడీ స్టిఫ్గా ఉంది, కొంచెం లూజన్ అప్ అవ్వాలి అన్న, లేదా లాంగ్ అవర్స్ వర్క్ చేశారు, కొంచెం స్ట్రెచ్ చేసి బాడీని మంచి రిలాక్సేషన్ రావాలి అన్న, ఈ 10 మినిట్స్ గైడెడ్ ప్రాక్టీస్ మీరు చేయొచ్చండి. ఇది నాతో కలిసి చేయండి, చూసి నేర్చుకోవడం మాత్రమే కాదు, నాతో కలిసి చేయండి, మీకు మంచి రిలాక్సేషన్ వస్తుంది ఒక్క 10 మినిట్స్లోనే. మనం అన్ని మేజర్ మజిల్స్, బాడీలో ఉన్న ప్రతి మేజర్ మజిల్ అండ్ ప్రతి మేజర్ జాయింట్ కవర్ చేస్తాం ఈ సింపుల్ 10 స్ట్రెచెస్తో. ఓకే, లెట్స్ గెట్ రెడీ. మ్యాట్ ఉంటే మ్యాట్ రెడీగా పెట్టుకోండి, మ్యాట్ లేదు అనుకున్నా పర్వాలేదు, మీరు బెడ్ మీద కూడా చేసుకోవచ్చు, కింద కూర్చొని చేసుకునేవి, మిగిలినవన్నీ నిల్చొని చేసేవి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ 10 సింపుల్ స్ట్రెచెస్ ఇన్ 10 మినిట్స్. ఓకే, ఫస్ట్ అయితే సుఖాసనాలో కూర్చుని పోండి, లైక్ దిస్. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం నెక్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ హ్యాండ్తో మీ నెక్ పైన ఈ లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ అందుకోండి, ఇక్కడ నుంచి నెమ్మదిగా నెక్ని ముందుకు పుష్ చేయండి. మీకు ఇక్కడ స్ట్రెచ్ తెలుస్తుంది, నెక్లో వెనక భాగంలో లెఫ్ట్ సైడ్ మీకు స్ట్రెచ్ తెలుస్తుంది. 5 4 3 2 1 రిలాక్స్. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్తో మీ హెడ్కి రైట్ సైడ్ ఈ టాప్ కార్నర్లో పట్టుకోండి, నెమ్మదిగా మీ లెఫ్ట్ సైడ్కి బెండ్ చేయండి. ఇప్పుడు నెక్కి వెనకాతల ఈ రైట్ సైడ్ తెలుస్తుంది, అక్కడే మీకు ఎక్కువ స్టిఫ్నెస్ ఉంటుంది. లాంగ్ వర్క్ అవర్స్ తర్వాత కానీ, లేదా నిద్ర లేచిన తర్వాత పిల్లో వల్ల కానీ మీకు స్టిఫ్నెస్ అక్కడే ఎక్కువ ఉంటుంది అన్నమాట. 5 4 3 2 1 రిలాక్స్. ఇప్పుడు మీ ఇయర్స్ని మీ షోల్డర్స్కి దగ్గరగా తీసుకురండి. డౌన్ డౌన్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ లెఫ్ట్. కమ్ బ్యాక్. మీ హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేయండి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గరికి వచ్చేయబోతున్నాం. ఇక్కడ మీ ఎల్బో దగ్గర నెమ్మదిగా పట్టుకొని హ్యాండ్ని ప్రెస్ చేయండి, లైక్ దిస్. షోల్డర్లో నైస్ రిలాక్సేషన్ తెలుస్తుంది, నోటీస్ చేయండి ఈ భాగంలో, రైట్ షోల్డర్లో. స్టే దేర్, బాడీని స్ట్రైట్గా పెట్టండి. 5 4 3 2 and 1. సేమ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, ఎడమ వైపు చేసేద్దాం. మీ లెఫ్ట్ ఎల్బో దగ్గర మీ రైట్ హ్యాండ్తో నెమ్మదిగా పట్టుకొని ప్రెస్ చేయండి. ప్రతి స్ట్రెచ్ని మీరు ఐస్ క్లోజ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. వన్స్ ఎలా చేయాలో తెలిసిన తర్వాత ప్రతి స్ట్రెచ్ని మీరు ఐస్ క్లోజ్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. అప్పుడే మీకు డీప్ రిలాక్సేషన్ వస్తుంది మైండ్కి కూడా. 5 4 3 2 and 1 రిలాక్స్. నెమ్మదిగా ఇంకొచ్చి కిందకి వెళ్దాం. మన వేస్ట్ ఏరియా కోసం 2 చేతులు మీ మోకాళ్ళ మీద పెట్టేసేయండి. బాడీని నెమ్మదిగా రొటేట్ చేయండి. మీ హెడ్తో ఈ పై భాగంతో ఒక సర్కిల్ గీస్తున్నట్టు ఊహించుకోండి. నెమ్మదిగా బాడీని రొటేట్ చేయండి, ముందుకి వెనక్కి కంప్లీట్గా. త్రీ సర్కిల్స్ టు ద లెఫ్ట్ సైడ్, 3 circles to the right side. ఏదైనా స్ట్రెచ్లో మీకు బాగా అనిపించింది అనుకుంటే వీడియో పాజ్ చేసి ఆ స్ట్రెచ్ ఇంకోసారి చేసుకోవచ్చు. ఓకే, అండ్ కమ్ బ్యాక్ టు ద సెంటర్. లెట్స్ గో లిటిల్ డౌన్. నడుము నుంచి ఇంకొంచెం కిందకి వెళ్దాం. మీ పెల్విస్ ఏరియాకి, హిప్ జాయింట్స్కి అండ్ ఇన్నర్ థైస్ కోసం అనమాట. మీ 2 పాదాలని ఒకదానికొకటి దగ్గర పెట్టేసుకోండి. 2 పాదాలు మీ బాడీకి దగ్గరగా తీసుకురండి. 2 చేతులతో పాదాలు పట్టుకోండి, బటర్ఫ్లై పోజ్. మూవ్ యువర్ నీస్ అప్ అండ్ డౌన్. ఎవరైనా కింద కూర్చొని చేయలేకపోయినా, లేదా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నా మీకోసం చైర్ వర్షన్ కూడా ఉందండి మన ఛానల్లో. సింపుల్ చైర్ యోగా దట్ యూ కెన్ డూ ఇన్ 10 minutes. యూ కెన్ ఫాలో దట్ వీడియో ఆల్సో. ఎక్సలెంట్, కీప్ డూయింగ్ ఇట్. ఎంత ఫాస్ట్గా చేస్తే బటర్ఫ్లై వింగ్స్ లాగా మీ లెగ్స్ ఎంత ఫాస్ట్గా మూవ్ అయితే మీకు అంత ఫాస్ట్గా టైట్నెస్ రిలీజ్ అయిపోతుంది అనమాట మీ లెగ్స్కి మధ్యలో.
వెరీ గుడ్. ఇక్కడ నుంచి బాడీ నెమ్మదిగా ముందుకు పుష్ చేయండి. బోత్ ఆఫ్ దీస్ ఆర్ సేమ్ స్ట్రెచ్. ఓకే, దీస్ ఆర్ కౌంటెడ్ as సేమ్ స్ట్రెచ్. 5 4 3 2 1. కమ్ బ్యాక్. ఎక్సలెంట్. నౌ కమ్ ఆన్ యువర్ నీస్ మీదకి వచ్చేసేయండి. లైక్ దిస్, అ టేబుల్ పోస్. నెమ్మదిగా బాడీని కిందకు తీసుకురండి, తలని పైకి తీసుకువెళ్ళండి అండ్ మళ్ళీ పైకి. డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. 5 up, 4 up, 3 up, 2 up, 1 up. రిలాక్స్. మీ పాదాల మీదకి వచ్చేసేయండి. 2 చేతులు ముందుకి. స్ట్రెచ్ యువర్ బాడీ కంప్లీట్లీ. బాలాసనం. ఎక్సలెంట్ ఫర్ యువర్ ఎంటైర్ స్పైన్ ఏరియా. స్టే హియర్ for 5 breaths. 5 4 3 2 and 1. Gently come back. Let's do the next 4 exercises while standing up. 2 చేతులు వెనక్కి పెట్టేసేయండి. మన అప్పర్ బ్యాక్ కోసం అన్నమాట. ఈ 2 చేతులు ఇట్లా ఇంటర్లాక్ చేసి పెట్టండి. నెమ్మదిగా మీ హ్యాండ్స్ ఎంత పై వరకు వెళ్తే అంత పై వరకు తీసుకువెళ్ళండి. ఓకే, డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్, బట్ స్టిల్ మీ అప్పర్ బ్యాక్లో అండ్ మీ చెస్ట్లో కంప్లీట్ ఓపెనింగ్ వస్తుంది. స్టే హియర్. 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. వెరీ గుడ్. ఇప్పుడు మీ 2 చేతులు ఇట్లా నమస్కార ముద్రలో పెట్టండి. 2 పైకి తీసుకువెళ్ళండి. ఓకే, మీ బాడీని నెమ్మదిగా వెనక్కి బెండ్ చేయండి. యువర్ ఎంటైర్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ యువర్ బాడీ విల్ గెట్ స్ట్రెచ్డ్. మీ చెస్ట్ దగ్గర నుంచి మీ పాదాల వరకు ఎంటైర్ ఫ్రంట్ సైడ్ విల్ గెట్ స్ట్రెచ్. స్టే హియర్. 5 4 3 2 and 1. రిలాక్స్. దీనికి కౌంటర్ పోజ్గా మన బ్యాక్ సైడ్ని స్ట్రెచ్ చేద్దాం. దీనికోసం 2 ఎల్బోస్ని ఇలా పట్టుకోండి. నెమ్మదిగా మీ బాడీని ముందుకు బెండ్ చేసేసేయండి. స్టే హియర్ అండ్ జెంట్లీ మూవ్ యువర్ బాడీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఎంటైర్ లెగ్స్ వెనక భాగంలో, నడుము వెనక భాగంలో, అప్పర్ బాడీలో వెనక భాగంలో కంప్లీట్గా మీకు స్ట్రెచ్ తెలుస్తుంది. స్టే హియర్. డూ ఇట్ ఫర్ జస్ట్ 10 more seconds. ఎక్సలెంట్. అండ్ జెంట్లీ గెట్ అప్. అండ్ ఫైనల్ వన్ ఫర్ అవర్ లెగ్స్. దీనికోసం ఒక వాల్ సపోర్ట్ తీసుకోండి. జస్ట్ స్టే ఆన్ ద వాల్ లైక్ దిస్. ఒక కాలు ముందుకు పెట్టండి, కుడి కాలు ముందుకు పెట్టండి, వెనక కాలు పూర్తిగా స్ట్రెచ్ చేయండి. లైక్ దిస్. కంప్లీట్లీ స్ట్రెచ్ యువర్ బ్యాక్ లెగ్. లుక్ స్ట్రైట్. స్టే హియర్. 10 9 8 7 6 5 4 3 2 1. Relax the other leg. Come on. Completely stretch your right leg on the back side. 10 9 8 7 6 5 4 3 2 and 1. Fantastic. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. మీ మూడ్ లిఫ్ట్ అవుతుంది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఆల్ ది బెస్ట్.